అంతర్జాతీయ వేదికలు ఎక్కితే చాలు కశ్మీరీల హక్కులు, స్వేచ్ఛ అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది ఈ పాకిస్తాన్. కానీ ఇప్పుడు అదే పీఓకేలో ఉన్నటువంటి మనుషుల మీద ఏ స్థాయిలో విజృంభిస్తోందో, అరాచకాలకు పాల్పడుతోందో, వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తుందో చూస్తూ ఉంది. ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. అయినా కూడా రెస్పాండ్ అవ్వదు. ఐక్యరాజ్య సమితి ఇవన్నీ రెస్పాండ్ అవ్వవు. దానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల్ని మనం గమనిద్దాం. ఇక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్ మొత్తం కూడా ఇప్పుడు రక్తసిక్తంతో తడిసి ముద్దవుతూ ఉన్నాయి. తమ కనీస హక్కుల కోసం ఇస్లామాబాద్ ఆడుతున్న వంచన రాజకీయాలకు వ్యతిరేకంగా గలమెత్తినటువంటి పాపం కోసం పాకిస్తాన్ సైన్యం కశ్మీరీలను అడ్డగోలుగా కాల్చి చంపుతోంది. ప్రజాస్వామ్యం ముసుగులో పాకిస్తాన్ సాగిస్తున్న ఈ దారుణకాండ ఆ దేశపు కుటిల బుద్ధికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలను బహిష్కరిస్తూ స్థానికులు గత కొన్ని వారాలుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనల్ని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా 14,000 మంది సాయుధ బలగాల్ని, స్నైపర్లను రంగంలోకి దించిందట. గడిచిన 24 గంటల్లో రావల్కోట్ తదితర ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది కశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా మృతదేహాలే. అవన్నీ కూడా బయటకు కనబడకూడదని, మీడియాకు కనబడకూడదని వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు పాకిస్తాన్ సైనికులు. జూన్ 5 నుంచి జరుగుతున్నటువంటి ఈ నిరసనల్లో ఇప్పటి వరకు పాక్ సైన్యం చేతిలో 80 మందికి పైగా అమాయకులు బలయ్యారు. నేను వాళ్ళందరూ కూడా అమరవీరులు అని అంటాను. ఇక తమ అరాచకాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్లను కత్తిరించింది. రోడ్లపై ఎక్కడ చూసినా కశ్మీరీల మృతదేహాలు కనిపిస్తున్నాయని, తమను రక్షించాలి అంటూ స్థానికులు ప్రపంచ దేశాల ముందు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక్కడ పీఓకేలో ఈ ఆందోళన ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనక పాకిస్తాన్ ఆడుతున్నటువంటి కుట్ర ఏంటి అనేది మనం చూసుకుంటే అదే శరణార్థుల స్థానాలు. ఏమిటిది అనేది ఒకసారి గమనిద్దాం. పీఓకే అసెంబ్లీలో మొత్తం 53 సీట్లు ఉంటాయి. అందులో 12 సీట్లను 1947, 1965లలో మన జమ్మూ కాశ్మీర్ నుంచి వలస వెళ్ళి పాకిస్తాన్లో స్థిరపడిన వారి కోసం కేటాయించారు. ఇక్కడే పాకిస్తాన్ తన బుద్ధిని చూపిస్తోంది. ఈ 12 స్థానాల్లోని ఓటర్లు ఎవరు పీఓకేలో నివసించరట. కానీ వారు లాహోరు, కరాచీ, రావల్పిండి లాంటి నగరాల్లో స్థిరపడిపోయారు కాబట్టి. అయినా కూడా వాళ్ళకి ఆయా స్థానాల్లో నివసించేటటువంటి హోదా ఇస్తారు. వారికి పీఓకే కష్టాలు తెలియవు. ఇక్కడ పన్నులు కట్టరు. పీఓకే బడ్జెట్లను, నిధులను మాత్రం వారు నిర్ణయిస్తారట. ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికల జాబితాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సహాయంతో లక్షలాది నకిలీ ఓట్లను వేయించుకొని ఇస్లామాబాద్లో అధికారంలో ఉన్న పార్టీయే ఈ 12 సీట్లను కైవసం చేసుకుంటూ వస్తోంది. ఈ సీట్ల ఆధారంగా పీఓకేలో ఒక తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడి వనరులను ఇస్లామాబాద్ దోచుకుంటోంది. ఈ మోసాన్ని గమనించిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ 12 రిజర్వ్డ్ స్థానాలని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. హక్కుల కోసం అక్కడ ఇప్పుడు స్థానికులు పోరాడుతూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కేస్తోంది పాకిస్తాన్. వారికి కనీస అవసరాలను కూడా తీర్చడం లేదు. పీఓకేలోని మంగళ డ్యామ్ లాంటి వనరుల నుంచి కరెంటుని పాకిస్తాన్ వాడుకుంటోంది. స్థానికులకు మాత్రం కరెంటు కోతలు విధిస్తూ దానికి తోడు భారీగా విద్యుత్ ఛార్జీలు కూడా వసూలు చేస్తోంది. పక్కనే ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్కి ఇస్తున్నట్లుగా తమకు కూడా సబ్సిడీపై గోధుమ పిండి ఇవ్వాలని స్థానికులు బ్రతిమలాడుకుంటున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ప్రజాధనంతో విలాసాలు చేస్తూ ఉన్నారు. సామాన్యులు మాత్రం ఆకలితో అల్లాడుతూ ఉన్నారు. ఈ రాయితీలను రద్దు చేయాలని అడిగిన పాపానికి వారిపైన ఈ విధంగా తోటాల వర్షం కురిపిస్తోంది. ఎటు చూసిన శవాలే కనిపిస్తూ ఉన్నాయి. కశ్మీరీల పక్షపాతిని చెప్పుకునే పాకిస్తాన్ వాస్తవానికి కశ్మీరీల పాలిట ఒక కసాయిలాగా వ్యవహరిస్తోంది అనేది ప్రపంచ దేశాలు చూస్తున్నా మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి.